శర్మ గారు, అంటే సొసైటీలో ఉన్న ఒక చిన్న మాట అడిగేందుకు తప్పుగా అనుకోవద్దు. లేదమ్మా, అడగండమ్మా. బ్రాహ్మలకి ఈ పిలక పెట్టుకుని, ఈ పౌరహిత్యం చేస్తే ఈ బొట్టు పెట్టుకుని, చెవులకి ఇవి పెట్టుకుని, వీళ్ళు ఇలా పంచి కట్టుకుని పెడితే వీళ్ళకి ధైర్యం ఉండదు, లేదా వీళ్ళు దీనికి తప్ప ఇంక దేనికి పనికిరారు, వీళ్ళ పద్ధతులు ఇవి వీళ్ళు అనే ఒక ఆలోచన ఉంది. నిజంగా బ్రాహ్మడు అని అంటే ఎవరు? వాళ్ళు నిజంగా వాళ్ళకి ధైర్యం ఉండదంటారా మీ ఉద్దేశ ప్రకారం? అంటే మీరు ఏం చెప్తారు? బ్రాహ్మడు అంటే ఎవరంటే రాముడిని తయారు చేయగలిగిన కూడా బ్రాహ్మడు అండి. అద్భుతం అండి. ఒక శాసనం ఎలా చేయాలో శాసకుడికి నేర్పగలిగిన వాడు ఒక బ్రాహ్మడు అంటే ఒక ద్రోణుడు అండి. ఒక రాజును తయారు చేయగలిగేవాడు. ఒక అర్జునుడు అనే వీరుడు ప్రపంచ ప్రఖ్యాతికి పొందిన వీరుని తయారు చేయగలిగిన వాడు బ్రాహ్మడు. అద్భుతం. సో బ్రాహ్మడు అంటే ఎవడు అంటే అన్నీ చేయగలిగినవాడు. అన్నీ చేయగలిగి ఎక్కడ తను ముందు ఉండకుండా సమాజాన్ని ముందు పెట్టి వెనకాల ఉండి తన సుఖాన్ని త్యాగం చేసి దివ్యత్వం కోసం పొద్దున్న 4 లేవాలి, శిఖ పెట్టుకోవాలి, చన్నీటి స్నానం చేయాలి, ఆహార నియమాలు పాటించాలి. నాకు అడుగుతానండి, నాకేమిటి ఈ గడ్డం ఇలా ఉంచుకోవటం నాకేం ఆనందమా? నేను కూడా అందరిలాగా క్షౌరం చేసేసుకుని శుభ్రంగా నీట్గా ఉండొచ్చు కదా. నన్ను శాస్త్రం ఇలా ఉండు, నువ్వు సుఖపడటానికి వీలు లేదు, నువ్వు ఈ సమాజం కోసం తపస్సు చెయ్యి, ఈ సమాజానికి సమాజ శ్రేయస్సు కోసం నిన్ను ధార పోసుకో అని చెప్పటం వల్ల కదండి ఇలా బతికాం. అవునండి. ఏమండి, మీరు చాణక్యుడు బ్రాహ్మడు, చాణక్యుడి తెలివితేటల వల్ల మగధ సామ్రాజ్యం సృష్టింపబడింది. ఆయనే రాజు కావచ్చు కదా. అవును కదా. ఆయన కాకుండా ఊరవతల ఒక గుడిసెలో ఆయన ఉండి వాళ్ళు రాజ్యాలు కోరుకోలేదు కదా. ఆయన చంద్రగుప్తుడిని రాజుని చేసి ధర్మంగా రాజ్య పాలన చేయమని చెప్పి న్యాయశాస్త్రాన్ని రచించి, రాజనీతి శాస్త్రాన్ని రచించి అవసరమైనప్పుడు వాళ్ళకి నీతి బోధిస్తూ. మీరు విద్యారణ్య స్వామి వారిని చూడండి, విజయనగర సామ్రాజ్య స్థాపకులండి ఆయన. హక్కా బుక్క అని ముస్లింలని హిందువులుగా మళ్ళీ రీకన్వర్ట్ చేసి వాళ్ళ ద్వారా ఒక 300-400 సంవత్సరాల ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. ఏమంటే ఒకటంటాను, నేను గొప్ప తక్కువ అనే మాట మాట్లాడను, విమర్శించే వాళ్ళందరూ కూడా నా వాళ్ళే అండి. ఇప్పుడు నా ఇంట్లో నా తమ్ముడు నన్ను తిట్టాడు అనుకోండి, నాకు కాకుండా అప్పుడు ఈ సమాజంలో కూడా నన్ను విమర్శించే వాళ్ళు, తెలియక విమర్శించే వాళ్ళు కొందరు ఉంటారండి. కొందరు కొన్ని కుయుక్తులకు లోనయ్యి తెలియక విమర్శించే వాళ్ళు కూడా కొందరు ఉంటారు. కానీ అందరికీ తెలియాల్సిన పాయింట్ ఏమిటంటే, మీరు ఎంత తిట్టినా కూడా ఈ సమాజ హితం కోసం సంకల్పం చేయకుండా మేము ఉండలేము. బ్రాహ్మడు అన్నవాడు మీరందరూ బాగుండాలి. ఇంకోటి చెప్పనండి, ఈ సంకల్పం చేసే సమయంలో మమ్మల్ని తిట్టేవాడు మాత్రం పాడైపోవాలని కూడా అనుకునే పరిస్థితి లేదు, మాకు ఉండదు కూడాను. ఏమండి, అందరూ బాగుండాలి, అందరి బుద్ధి సక్రమంగా నడవాలి అని కోరుకునేటువంటి బ్రాహ్మడిని మనం కాపాడుకోలేకపోతే మన విద్యలు ధ్వంసం అయిపోతాయి. ఎందుకంటే మీరు చూస్తే ఈ దేశాన్ని నాశనం చేయాలి అనుకున్న ప్రతి ఒక్కడు మొట్టమొదట నాశనం చేయాలనుకున్నది బ్రాహ్మణే. వాడికి తెలుసు ఈ దేశం యొక్క ఆయువు పట్టు ఎక్కడ ఉంది. కాబట్టి స్వతంత్ర భారతదేశంలో ఆ దౌర్భాగ్య స్థితి మనకు ఉండకూడదు. నాకు తెలుసు 90% హిందువులు పూజిస్తున్నారు, కానీ ఆ పూజించే వాళ్ళు నిద్రాణ స్థితిలో ఉన్నారు, పూజ వరకే చేస్తున్నారు. కాదు, మనం ఒక పరాక్రమాన్ని చూపించాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం ఒక సింహ విక్రమమైనటువంటి స్థితికి తీసుకొచ్చి నాదైన జీవన విధానాన్ని, నాదైన విద్యా విధానాన్ని, నాదైన ఆహారాన్ని, నాదైన విహారాన్ని, నాదైన వేషభూషని నేను ధరిస్తాను, నా భాషని నేను మాట్లాడతాను అని, నా భాష సంస్కృత భాషలోనే నేను మాట్లాడతాను అని అలవాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. నా మాతృభాష నేను తెలుగులోనే మాట్లాడతాను అని మాట్లాడే ఇంగ్లీష్ నేర్చుకోవాలండి, తప్పకుండా నేర్చుకోవాలి. నేను కూడా నేర్చుకుంటున్నాను. ఇంగ్లీష్ని మనం ఏమి వ్యతిరేకం కాదు, అన్ని భాషలు నేర్చుకోవచ్చు, అన్ని సంస్కృతులు మనకు తెలియాలి. కానీ మన భాష, మన సంస్కృతి, మన జీవనం, మన ఆచారం, మన విచారం మనది ఉండాలి. సంస్కృతంలో ఒక సూక్తి ఉందండి, వేషో భాష సదాచార రక్షణీయమిదం త్రయం. వేషము, భాష, సదాచారం, ఈ మూడింటిని తప్పకుండా కాపాడుకోవాలి అని. అంధానుకరణం అన్యేషాం అకీర్తికరముచ్యతే అన్నాడు. ఇతరుల యొక్క భాషని, వేషమును, ఆచారమును మనం ఒకవేళ తీసుకున్నాం, అంధానుకరణం అన్నారు. గుడ్డిగా వేరే వాళ్ళ ఆచారాన్ని మనం కానీ ఒకవేళ అనుకరిస్తే
అకీర్తికరముచ్యతే అన్నాడు. తప్పకుండా అపకీర్తి వైపు వెళ్ళిపోతాము అన్నాడు. సో అందరికీ నేను ఈ సందర్భంలో చెప్పేది ఏమిటంటే, మనదైన జీవన విధానం వైపు మనం ప్రయాణం చేయటం మనకి కీర్తికరం, యశస్కరం. నిజం నిజం. అందువల్ల భగవంతుడు మనందరికీ మంచి మార్గంలో నడిచేటువంటి బుద్ధి ప్రసాదించాలి అని మనసారా కోరుకుంటూ, మీ ప్రేక్షకులందరికీ కూడా ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి చర్చకి అవకాశం కల్పించినందుకు అమ్మగారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కసారి మళ్ళీ సాదరంగా ఆహ్వానిస్తున్నాను. రండి, చూడండి, మనం కలిసి పనిచేద్దాం. నమస్కారం.